హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఈరోజు మనం కొన్ని హార్వెస్ట్లు చేసుకుందాం. కొన్ని ముందుగా ఈ బీరకాయ అండి, చూడండి ఎంత చక్కగా పెరిగిందో. బాగా పెరిగింది కదా, దీన్ని హార్వెస్ట్ చేసుకుందాము. చూడండి, చక్కగా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది బీరకాయ. చూడండి, ఆ పెద్ద 100 రూపీస్ టబ్లో పెట్టిందన్నమాట. ఇది బాగుంది కదా. అలాగే ఇందాక ఇవి కూడా హార్వెస్ట్ చేశానండి. ఈ ఎర్ర అలసంద, గ్రీన్ అలసంద, చిక్కుడుకాయ, అలాగే కొన్ని దొండకాయలు ఉన్నాయి, అవి చూద్దాం. చూడండి, ఇది ఎర్ర అలసంద పూత అన్నమాట. బాగా వచ్చాయి, బాగా పడ్డాయి కూడా కాయలు. చూడండి కదా. ఓకే, ఇప్పుడు మనం దొండకాయలు హార్వెస్ట్ చేద్దాం. ఓకే, చాలా హెల్దీగా పెద్ద పెద్దగా వచ్చాయి. ఇవి ఇంకా ఉన్నాయా? ఇంకా అన్నీ పెరిగే స్టేజ్లో ఉన్నాయన్నమాట. చూడండి, ఇంకా చూడండి, ఇక్కడ వెనక సైడ్కి వచ్చాను. ఇది ఇంకా పెరుగుతుందేమో, వదిలేద్దాం, పెరుగుద్ది అది. చూడండి, ఇది కూడా పెరుగుతుంది, ఇంకొంచెం పెరుగుతుంది ఇది. ఓకే, చూడండి, ఇవి పెరుగుతాయి. ఇంకా ఇక్కడ ఉన్నాయి, చూద్దాం. ఇంకా వేరే దీనికి ఏమైనా ఉన్నాయా? దీనికి కూడా ఇప్పుడిప్పుడే పడ్డాయి. చూడండి, హార్వెస్ట్ చేసే కాయలు అయితే లేవు దీనికి కూడా. ఓకే, చూడండి, దీనికి కూడా ఎన్ని కాయలు ఉన్నాయి చూడండి. ఎర్రకాయలు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఎర్రకాయలది కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది. నార్మల్గా గ్రీన్ వాటితో పోలిస్తే దీని కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది కూడా రెడ్దే, చూడండి. ఓకే, ఇప్పుడు ఇది చూడండి, మన మునగకాయ ఇంకా కండబట్టాలనుకుంటా, పెరగాలి అనుకుంటున్నాను. అందుకే ఒక 5 days వదిలేసి ఒక 20కి అలా హార్వెస్ట్ చేస్తాను. ఇది ఒక మునగ చెట్టు కదా, అటు సైడ్ ఇంకో మునగ ఉంది, దానికి చూడండి పిందెలు ఇప్పుడిప్పుడే పడుతున్నాయి, చూపిస్తాను. చూడండి, మునగ పిందెలు చూస్తున్నారా? పిందెలు అక్కడక్కడ పడ్డాయి, మరి అవి అలాగే పెరిగేస్తే బాగుండు. సేమ్ ఇలాగేనండి, అలసంద ఎలా చిన్నగా వేలంత స్టార్ట్ అయ్యి ఇంచ్ సైజులో స్టార్ట్ అయ్యి పెద్దగా అవుతాయి కదా, అలాగే అన్నమాట. ఇవి కూడా చాలా పూత మటుకైతే ఉంది, కొన్ని పిందెలు కూడా పడ్డాయి. మరి అవి టోటల్గా పెద్దగా అయ్యే వరకు ఉండాలి అని ఆశిద్దాం. చూడండి, ఇవి చెమ్మకాయ పిందెలు చూడండి పడ్డాయా. ఇది చెట్టు చెమ్మ, ఈ చెట్టు చెమ్మ ఇక్కడ కూడా పడింది చూడండి. పూత చూసారా ఎలా ఉంది?
లైట్ పర్పుల్ కలర్లో ఉంది కదా పూత. ఇప్పుడు తీగ చెమ్మ చూడండి, ఇది తీగ చెమ్మ అన్నమాట. చూడండి వైట్ కలర్లో. ఇదండి, రెండింటిని పక్క పక్కన పెడుతున్నాను. ఇదేం పర్పుల్ కలర్, అదేం వైట్ కలర్. కనిపిస్తుందా? ఇది తీగ చెమ్మ అన్నమాట, వైట్ కలర్ది. బాగుంది కదా. ఇక్కడ కూడా చూడండి, తీగ చెమ్మ ఫ్లవర్, వైట్ ఫ్లవర్, తీగ చెమ్మకాయలు అనమాట. ఓ, ఇక్కడ చూడండి, ఇది పెరుగుతుంది అనుకుంటా. ఇంకా దొండకాయ ఇది పెరుగుతుంది, చూద్దాం. ప్యాషన్ ఫ్రూట్లు కూడా కొత్త కొత్త బర్డ్స్ తోటి చాలా పడ్డాయి, పెరుగుతున్నాయండి. వాటికి ఒక స్పెషల్ వీడియో చేసి పెడతాను. మనం లాస్ట్ టైం ఫస్ట్ దఫా వచ్చినవి 9-10 కాయలు అనుకున్నాం కదా, ఒకటి రాలిపోయింది 9. కానీ ఇప్పుడు 20+ ఉన్నాయండి, 20+ ఉన్నాయన్నమాట. అందుకు చూపిస్తాను. ఇంకా మొగ్గలు ఉన్నాయి, చలికాలం అంతా కూడా టైం ఉంది, అప్పుడు కూడా పడతాయన్నమాట. ఈరోజు కూడా కొన్ని మొగ్గలు విరిసేది ఉంది. అలా అవి కూడా చక్కగా పెరుగుతున్నాయి, చూస్తున్నారా? అలా అన్నమాట. వాటికి స్పెషల్ వీడియో తీసి పెడతాను మీకు, అన్నీ కౌంట్ చేస్తూ. ఇదిగోండి, ఇది బాగా విస్తరిస్తూ ఉంది. ఏంటది? మన తీగ చెమ్మ. దొండకాయలు చూడండి వరుసంగా ఎలా ఉన్నాయి కదా. దొండకాయలు బాగా వస్తున్నాయండి మనకి. ఇంకొకటి చూపిస్తాను, చిక్కుడుకాయలు. చెట్టు చిక్కుడు ఎంత గుత్తి భలే పడింది చూడండి, చిక్కుడుకాయల గుత్తి. ఇంకా చూడండి పడుతున్నాయి, ఇంకా పడుతున్నాయి అన్నమాట. మిగతా మొక్కలు చూడండి, ఇదొక్కటి మిగిలింది, దీనికి మెల్లగా గుత్తులు పడుతున్నాయి. ఇప్పుడిప్పుడే చూడండి, ఇప్పుడు పడుతున్నాయి.